అబ్బా, ఎక్కడి నుంచి ఈ వాసన? మా పిన్ని ఎండి చేపల కూర వండుతున్నట్టుంది. పోయి కొంచెం అడుక్కొచ్చుకుందాం. ఇదేంటి ఇప్పుడు వస్తుంది? పిన్ని పిన్ని, ఏంటి ఇలా వచ్చావు? పిన్ని, మీ ఇంట్లోంచి మంచి వాసన వస్తుంది. కొంచెం కూర అడుక్కెళ్దామని వచ్చాను. ఏంటి కూర? అవును పిన్ని. ఇంకెక్కడ కూరే? మీ బాబాయ్ బాగుందని గిన్నె మొత్తం నాకేసిండు. ఇది ఇప్పుడే వండి నాకు పెట్టాల్సి వచ్చిద్దని మా బాబాయ్ గిన్నెంతా నాకేసాడని చెప్తుంది. సరే పిన్ని, వెళ్తున్నా. నేను ట్రైన్లోన పోతున్నా పిన్ని, నాకు పరిచయం అయింది చిన్ని. మా ఇద్దరికి పుట్టాడే బన్నీ, వాడు పుష్పాన ఉన్నాడే పిన్ని. ఒరే రఘు, ఖాళీగా డాన్స్ వేసుకొని రాకపోతే కూరకేదని తీసుకురావచ్చు కదా. నేను ట్రైన్లోన పోతున్నా పిన్ని, రేపు మా స్కూల్లో డాన్స్ పోటీలు ఉన్నాయి, అందుకే నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఒరే, నువ్వు ఎంత ఎగిన కోతి గుప్పు గెంతలాగే ఉంటది కానీ కొట్టికాడికి వెళ్ళి కూరకేదని తీసుకొని రా. వస్తే నేను అంత మంచిగా గుర్తా అంటే నా డాన్స్ కోతి గుప్ప అంటావానే? ఒరే, కుప్పు గెంతుల గురించి డిస్కషన్ ఎందుకు గానీ వెళ్ళి కూరకేదని తీసుకొని రా. వస్తే మళ్ళా నా డాన్స్ కుప్పి గంతులు అంటావానే? నేను కూరగాయ అవసరం అయితే నేను కారపొడి వేసుకొని తింటా. ఒరే ఒరే, ఆగరా. నేను ఆగాను పో. ఇప్పుడు ఎలా? ఎండు చేపలు తెచ్చుకొని మంచిగా వండుకుందాం అనుకున్నా. ఎండు చేపలే రావాలమ్మా, రావాలి. ధర తక్కువ, రుచి ఎక్కువ. ఎండు చేపలే రావాలమ్మా, రావాలి. ఎండు చేపలు. అబ్బా, మంచి టయానికి ఎండు చేపలు వస్తున్నాయి. ఎండు చేపలతో రెసిపీ చేసుకోవాలి. ఎండు చేపలే రావాలమ్మా, రావాలి. ఓ ఎండు చేపలు అబ్బాయి, ఆగు. ఇదిగో అన్న, ఎండు చేపలు ఎలా ఇస్తున్నావు? చాలా తక్కువగా ఇస్తున్నానమ్మా. తక్కువే గాని రేట్ ఎంతో చెప్పన్నా. ఎంతమ్మా? 100 గ్రాములు 100 రూపాయలే. ఏంటి 100 గ్రాములు 100 రూపాయల? 100 తగ్గవా? అమ్మా, పక్కూరికి వెళ్ళి చూడు, అక్కడ ఎండు చేపలు ఇంకా రేటుకి అమ్ముతున్నారు. ఇంకా నేనే 1 రూపాయి తక్కువకు అమ్ముతున్నాను. ఏంటి 1 రూపాయే తక్కువ? అమ్మా, ఎన్ని కావాలో చెప్పు, అవసరమైతే 1 రూపాయి తగ్గించిస్తాను. నువ్వు చాలా మంచి బేరగాడివిలే. అందరూ అలాగే అంటారు కానీ నీకెన్ని కావాలో చెప్పు. సరే అన్న, ఒక 100 గ్రాములు. ఇదిగో తీసుకో. ఎండు చేపలే రావాలమ్మా, రావాలి. ఎండు చేపలే. అబ్బాయి, వాసన మా ఇంట్లో నుంచి వస్తుంది. అనవసరంగా మా అక్కతో గొడవ పెట్టుకున్నా. ఇప్పుడు పోయి అడిగితే దుబ్బయమంటుంది. అక్క, ఎండి చేపను కూర వండుతున్నావా? ఒరే, ఇందాక కూరకేమని తెమ్మంటే తెచ్చావా? పోరా పో. ఎండి చేపలతో మంచి రెసిపీ చేస్తున్నావుగా అక్క. ఎండి చేపల రెసిపీ గురించి నీకెందుకురా? పోరా పో. ప్లీజ్ అక్క, ప్లీజ్ ఎండి చేపల రెసిపీ నాకు కూడా పెట్టవా? సరే, ఈ కాడ నుంచి నేను చెప్పిన పనల్లా చెయ్యి. సరే అక్క, చేస్తా. సరే, తిందాం పద.